నరేంద్ర మోడీ తెలి కులానికి చెందిన వ్యక్తి. తెలి కులం అంట. ఒకసారి మీకు రాసే ప్రయత్నం కూడా చేస్తా. ఓకే రైట్. ఇగో తెలి కులం, ఈయన గుజరాత్కు సంబంధించినటువంటి వ్యక్తి. గుజరాత్లో ముఖ్యమంత్రి కూడా చేసిండు నరేంద్ర మోడీ. అయితే ఆ కులంలో చాలా ఉపకులాలు ఉన్నాయి. అందులో ఒకటైన మోద్ గాంచీ కులానికి చెందిన వారు మోడీ. మోద్ గాంచీ కులం అంట. తెలిలోనే మళ్ళీ ఉపకులాలు. మోద్ గాంచీ అనేటువంటి ఉపకులం. తెలి అసలు కులం, దీంట్లో ఉపకులం మోద్ గాంచీ కులానికి చెందిన మోడీ. ఇక్కడ చూడొచ్చు మనం. అయితే 1999 అక్టోబర్లో వాజ్పేయి ప్రభుత్వం ఓబీసీ జాబితాలో, అంటే అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి ఉండే, ఈయననేమో గుజరాత్కు ముఖ్యమంత్రిగా ఉండే నరేంద్ర మోడీ. ఆ కాలంలో వాజ్పేయి ప్రభుత్వం ఓబీసీ జాబితాలో 23వ ఎంట్రీలో గాంచీ ముస్లిం సంబంధించినటువంటిది తెలి, మోద్ గాంచీ, తెలి సాహు, తెలి రాథోర్ కులాలను చేర్చగా గుజరాత్ ప్రభుత్వం 2000 ఏప్రిల్ 4న తెలి, మోద్ గాంచీ, తెలి సాహు, తెలి రాథోర్ కులాలను బీసీల జాబితాలో చేర్చింది. అంటే 2000 సంవత్సరం వరకు, 2000 సంవత్సరంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది అన్నట్టు. దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ మోడీ గుజరాత్ సీఎం అయిన తర్వాత, అంటే 2002 తర్వాత గాంచీ తెలి కులం గురించి ఆరా తీయడం ఎక్కువైంది. అందుకే కొన్ని చోట్ల ఈ గాంచీ కులాన్ని 2000లో బీసీలో చేర్చారని, మరికొన్ని చోట్ల 2002 అని ప్రస్తావిస్తున్నారు. కానీ అధికారికంగా చూస్తే 2000లోనే ప్రక్రియ పూర్తయింది. మొత్తం మీద మోడీది తెలి కులం, మోద్ గాంచీ అనేటువంటి కులం.